ఒకే మంచిది. వాక్యం చూసుకోండి. దానియేలు గ్రంథము 6. దానియేలు గ్రంథము 6 అధ్యాయము చూసుకుంటే फर्स्ट दार्यावेश राजाने आपल्या मर्जीप्रमाणे आपल्या सर्व साम्राज्यात 120 प्रांताधिकारी नेमले. గమనించండి. మనం ఫస్ట్ నుండి కూడా చూసుకుంటూ వస్తుంటే దానియేలు గారు షద్రక్ మేషక్ అబేద్నెగోలు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ వచ్చారు. వాళ్ళు ఎన్ని ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారో దేవుడు అంతంతగా హెచ్చిస్తూ వాళ్ళ పేరుని ఇంకా ఉన్నంత స్థానంలో లేక వాళ్ళ పదవులను ఉన్నంత స్థానంలో పెడుతున్నారు. ఎందుకంటే వాళ్ళు ఒకటే, దేవునికి తప్ప మనుషులకు భయపడరు. మనం 5వ అధ్యాయంలో చూసుకుంటే రాజుకు ఇంకొక కళ చెప్తుంటాడు అన్నమాట. అంటే దేవుని మాట వినందుకే పశువు తిన్నట్లు గడ్డి తింటాడు రాజు. ఆ రాజ్యం మీదకి వేరే రాజులు వచ్చి రాజ్యాన్ని నాశనం చేయడం ఇది చూస్తాం. కానీ ఇది చాలా ప్రాముఖ్యమైనది. దానియేలు గారి యొక్క జీవిత చరిత్రలో 6వ అధ్యాయం చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే ఇక్కడ చూడండి, తన రాజ్యమంతటి పైన అధిపతులను ఉండుటకై 120 మందిని శతాధిపతులను నియమించుటకు దర్వవేసు ఇష్టపడేను. కొత్త వారిని ఆ రాజ్యములన పని చేయడానికంటే ఒక మంత్రిని ఎలాగైతే ఇప్పుడు ముఖ్యమంత్రి ఎమ్మెల్యే ఎలాగైతే మనం ఒక్కొక్క స్థాయి పెట్టుంటుందో 120 మందిని ఆ రాజ్యంలో ఎంచుకున్నాం. ఆడ ప్రాముఖ్యమైన సంగతి ఏమిటంటే ఆ 120 మందిలో 3 ఇంకా ప్రాముఖ్యమైనటువంటి పదవులు. ఆ 3లో ప్రధానుడే దానియేలు. ఎంత అద్భుతం చూడండి. ఒక దేశము నుండి వాళ్ళని చెరబట్టుకొచ్చారు, బందీలుగా తీసుకొచ్చారు. బందీలుగా ఉన్న దేశములు ఒక ఉన్నత స్థాయిలో నిలబెట్టండి. ఎంత గొప్ప విషయం చూడండి. మనం 2వ వచనం చూసుకుంటే त्याचवर 3 अध्यक्ष नेमिले. दानिएल त्यापैकी एक होता. राजाचे काही नुकसान होऊ नये म्हणून प्रांताधिकारींनी आपला हिशोब त्या तिघास द्यावा असे ठरविले. చూడండి ఏమంటున్నారు. వారిపైన ఆ 3 ప్రధానులుగా నియమించుటకైనా ఆ 3లో దానియేలు ముఖ్యుడు. రాజునకు నష్టము కలుగుకుండనట్లు ఆ అధిపతులను తప్పకుండా వీరి లెక్క ఒప్పుకొని వాళ్ళనని ఆజ్ఞ ఇచ్చాను. రాజుకు దానియేలు అంటే చాలా ఇష్టం. ఎందుకు తెలుసా? ఆయనకి అర్థం కాని విషయాలు నేను చెప్పాను. కనసు చూసిన వాడు కనసు మర్చిపోతేనే దాని భావం చెప్తాడంటే ఎప్పుడు దానియేలు ఎందుకు ఇష్టపడ్డాడు? దానియేలు బలాన్ని చూసా, దానియేలు జ్ఞానం చూసా అయితే కాదు. దానియేలు గారు నమ్మినటువంటి దేవుని చూసి ఆయన ఆ దేవుడు దానియేలు ద్వారా చేయించినటువంటి కార్యాన్ని చూసి అందుకన్నాడు. ఆయన దానియేలు పూజిస్తున్నటువంటి దేవుడు దేవతలకి దేవుడు, పూజార్హుడు. ఆయన తప్ప ఈ భూమి మీద ఎవరిని పూజించకూడదని ఈ భూమి మీద ఉన్న అప్పుడున్న ఎన్ని దేశాలు, ఇప్పుడైతే 210 దేశాలు ఉన్నాయి. అప్పుడు ఎన్ని దేశాలు అయితే ఉన్నావు అన్ని దేశాలకి లేఖ రాశాడంటే ఎంత గొప్ప విషయం చూడండి. యేసుక్రీస్తు ప్రభు రాకముందు అన్ని దేశాలకి 1000 సంవత్సరాల క్రితమే లేఖలు అయినాయి. నిజమైన దేవుడు ఎవరు అని తెలియడానికి అది ఒక అన్యం ద్వారా, ఒక విగ్రహారాధన. ఈ ప్రపంచ దేశాలకి ఈ విగ్రహాల యొక్క సాంప్రదాయం ఎక్కడ నుండి వచ్చింది తెలుసా? బబులోను దేశం నుండి.
విగ్రహాన్ని ఫస్ట్ తయారు చేసింది ఆడే, విగ్రహాన్ని పూజ చేసింది ఆడే ఫస్ట్. ఆ బబులోను దేశంలో నుండి అన్ని దేశాలకి విగ్రహాలు. మీరు చరిత్ర చూడండి, ఏ ఒక్క విగ్రహ పూజ ఎక్కడ స్టార్ట్ అయిందంటే బబులోను దేశం. కానీ రాజు చెప్పిన మాట ఎవరు నమ్మలేకపోయారు. రాజు దానియేలు మీద చాలా ఇష్టపడ్డాడు. 120 మందిని పెట్టి ఆ 120 మంది పైన ముగ్గురిని పెట్టి, ఆ ముగ్గురులో ప్రధానమైన వాడు దానియేలు. ఎందుకంటే నాకు నష్టం రాకూడదు, ఏది వచ్చినా దానియేలు నా అందుబాటులో నా పక్కనే ఉండాలి. ఒకప్పుడు దానియేలు గారు పట్టుకొచ్చినప్పుడు మాట అడగాలన్న మంత్రులను అడగాలి, బతిమాలుకోవాలి. ఇదిగో మేము మాంసం తినం, ద్రాక్షరసం తాగం, మా దేవునికి ఇష్టం లేదు, మేము ఏది చేయమంటే మమ్మల్ని చంపేయాలనుకున్న వారి మంత్రులు అన్న కాలం నుండి ఇదిగో రాజు తర్వాత ఉన్నతమైన స్థానంలో దేవుని నిలబెట్టాడు. అంతకంటే ఇంకే కాదు. చెప్పండి, చూడండి मूळ వచ్చింది. दानियल त्या अध्यक्षकात व प्रांताधिकारात श्रेष्ठ ठरला, कारण त्याच्या ठाई उत्तम आत्मा वसत होता. त्याला सर्व राज्यावर नेमावे असा राजाचा विचार होता. చూడండి, ఈ దానియేలు అతి శ్రేష్ఠుడు, బుద్ధి గలవాడునై ప్రధానులలోను అధిపతుల్లోను ప్రాముఖ్యత నొందిన వాడే కనుక రాజ్యమంతటి మీద అతనిని నియమింపవలనని రాజు ఉద్దేశించును. దొంగతనం చేస్తుడు కాదు, అబద్ధం చెప్తుడు కాదు, బుద్ధిలో శ్రేష్టవంతుడు, జ్ఞానంలో శ్రేష్టవంతుడు. ఆ బబులోను రాజ్యం అంతట్లో కూడా అధికారం ఎవరి చేతిలో ఉండాలంట? దానియేలు చేతిలో ఉండాలి. దానియేలుకి అప్పచెప్పాలి. నేను కేవలం రాజును మాత్రమే, శాసనం మాత్రమే నేను ఇచ్చేది, ఏదైనా కానీ దానియేలే నిర్ణయం తీసుకోవాలి. అంత ఉన్నంత స్థానం. ఊకుంటారు పక్కల మంది, కళ్ళు మండవా, కలుపు మండుతాయి, కళ్ళు మండుతాయి. మనిషి సహజంగా మరి. ఒకవేళ పక్కింట్లో ఒక 2 అంతస్తుల బిల్డింగ్ కట్టినాకో అవతలోనే పుల్లని పెట్టుకుంటాడు, ఎగనలు తీయగలుగుతాడు. ఒకరు ఎదుగుతుంటే వాళ్ళకి సహాయపడదు. అలాగనే దానియేలు గారు హెచ్చిస్తుంటే ఎవరినైతే ఆయన కాపాడాడు, ఎవరైతే ఆ రోజు స్వప్నమందు చూసినటువంటి కలభావం చెప్పకపోతే చంపబడుతుండ్రో వాళ్ళే కుట్రపడుతున్నారు. ఎవరి ప్రాణాన్ని అయితే కాపాడారో వాళ్ళే కుట్రపడుతున్నారు. మేము పేరుగాంచిన వాళ్ళు, మాకు గారాలు ఎద్దొచ్చు, మేము అది చేస్తాం ఇది చేస్తామని ఎవరైతే విర్రవీగారో, ఎవరైతే రాజు పక్కన ఉన్నారో వాళ్ళే ఏం ఆలోచన చేస్తున్నారు. మనం చూడండి కింద 4 వచ్చిన చూస్తే, असे असता राजकारभारा संबंधाने दानियेला विरुद्ध काही निमित्त शोधण्याचा प्रयत्न त्या अध्यक्षांनी व प्रांताधिकाऱ्यांनी चालविला, पण त्यास काही निमित्त किंवा दोष सापडेना, कारण तो विश्वासू असून त्याच्या ठाई काही चूक किंवा अपराध सापडला नाही. అందుకు ప్రధానులను అధిపతులను రాజ్యపాలకుల విషయముల్లోనూ దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనని ఉండి తగిన హేతువు కనిపెట్టుచుండగా దానియేలు నమ్మకమైన ఏ నేరమును ఏ తప్పును చేయక వాడు కాడు గనుక దానియేలు తప్పేమియూ లేకపోవటం చూసి ఏం చేస్తే తెలిసి ఏదైనా అని అబద్ధం చెప్తాడా, తెరకనికి దొంగతనం చేస్తాడా, పని దొంగన, ఏదో ఒక నింద, ఏదో ఒక నింద. దానియేలు ఏం చేయాలి? అడ్డు తొలగించాలి. ఆ పదవి నుండి కాదు, శాశ్వతంగా చంపేయాలని వాళ్ళ ఆలోచన. దానియేలుని అక్కడి నుండి ఏం చేయాలి? పదవి తొలగించాలి. అందుకని కుట్ర పొందుతున్నారు.
ఏదైనా చూద్దాం, దక్కుతుందేమో, ఏదైనా దక్కుతుందేమో. అయితే చూడండి చూస్తే तेव्हा ती मनुष्य म्हणाले, हे दानियेला विरुद्ध काही निमित्त काढता येणार नाही, मात्र त्याच्या देवाच्या नियम संबंधाने त्याच्या विरुद्ध काही निमित्त काढता आले तरी మళ్ళీ ఏడుస్తాడు. ఓకే చూడండి ఇక్కడ ఏమంటున్నాడు. అందుకు మనుషులు అతని దేవుని పద్ధతి విషయమందే మరి ఏ విషయమందైనను అతనిలో లోపము లేకపోవట కనుగొనేది. ఏ విషయంలో కూడా ఇంత కూడా తప్పు జరగలేదు. ఎలా చేయాలి? అప్పుడు ఆలోచన వచ్చింది. అలా ఏం ఆలోచన? దానియేలుకి వాళ్ళ దేవుడు అంటే చాలా ఇష్టం. రోజు ప్రార్థన చేస్తాడు, తప్పక ప్రార్థన చేస్తాడు. ఎక్కడైతే ఎరుసలేము ముందు ఆ సైడ్ నా కిటికీ తెరిచి వాళ్ళు ఎరుసలేం మందిరానికి వెళ్ళేవారు కాబట్టి, ఎరుసలేంలో మందిరం ఉంది కాబట్టి వాళ్ళు రోజు కూడా ప్రార్థన చేశారు. అప్పుడు వీళ్ళకు ఒక ఆలోచన తప్పింది. ఆయన తప్పు చేయడం మనం పట్టుకోలేదు. ఆయనలో ఏమైనా లోపం ఉందా లేదు, మరేం చేయాలి అని చెప్పి ఒక ఆలోచన చేసి చూడండి ఏమంటున్నాను. ఆలోచన मग हे अध्यक्ष व प्रांताधिकारी राजाकडे जमावाने आले व त्याला म्हणाले, दार्यावेशी महाराज चिराई असा. చూడండి రాజుకి ఎంత కాకపడుతున్నారు. చూడండి రాజుకి ఎంత కాకపడుతున్నారు. రాజుని వచ్చిందేమో ఏమంటున్నారు చూడండి. అప్పుడు వచ్చి కాబట్టి ఆ ప్రధానులను అధిపతులను రాజు వద్దకు సందడిగా కూడి వచ్చి ఇట్లనేది, రాజు దర్భవేసు చిరంజీవి ఉండునుగాక. రాజ్యాన్ని స్థిరకాల ముందు రాజుకు దేవుడు వాళ్ళ లోపల ఏం కొట్టుందో అందరూ కూడుకొని వచ్చారు. అక్కడ ఎవరు లేరు, దానియేలు. వాళ్ళు ఏం మాట్లాడారు? దానియేలుకి తెలియకుండా రాజుకు తెలియకుండా మనకు ఒక ప్లాన్ వచ్చేసింది. ఆ ప్లాన్ రాజుతోనే అవుతుంది. ఒకవేళ రాజుకి ఇవన్నీ మనం ముందే చెప్పామనుకోండి దానియేలు గురించి అని, ఆయన అమలు చేయాలి. దానికన్నా మనం ఏం చేయాలి? తెలియకుండా గుట్టుగా ఆయన కాకపడుతున్నారు. చూడండి ఏమంటున్నారు, రాజా నీవు స్థిరకాలం ముందుగాక, సదాకాలం ముందు నీకు చిరంజీవిగా ఉందంటే నీకు ఏ లోటు లేకుండా బలం కలిగి జ్ఞానం కలిగి నీకెన్న అందరూ ఉండాలి, నీవే బాగుండాలి అని చెప్పుతూ కింద మాట్లాడుతున్నారు. చూడండి ఏడో వచనంలో, राज्यातले सर्व देशाध्यक्ष, नायब अधिपती, प्रांताधिकारी, मंत्री व सरदार यांनी असा विचार केला आहे की अशी एक राजाज्ञा व्हावी की असे सक्त दही ठेवले जावे की हे राजा 30 दिवसापर्यंत आपल्या शिवाय कोणीही देवाचे अथवा मानवाची आराधना कोणी करील तर त्या सिंहासनाच्या गुहेत टाकावे. ఇలా ఆలోచన చూడండి ఏమంటున్నారు. రాజా మేమందరం కలిసి ఒక మాట మాట్లాడుకున్నాం, ఒక ఆలోచనకు వచ్చాము, ఒక నిర్ణయంకి వచ్చాము. ఇప్పుడు మీరు మాట కావాలి, మాట మీరు ఓకే అంటే ఓకే, అందరికి సమ్మతం. ఎందుకు తెలుసా? ఇలాంటివి కొన్ని కొన్ని కొత్తగా నడవాలి. ఒక శాస్త్రం తెస్తాం మనం. ఏంటి? అప్పుడు కాలంలో రాజు మాట ఇస్తే మాట మీద నింబడాలి. ఇప్పుడులా కాదు. మన మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు ఎలక్షన్ అప్పుడు ఇది చేస్తారు అది చేస్తారా, అది సగం కూడా చేయాలి. అప్పుడు అలా కాదు. సంపద సంపాదించి ఏదైనా ఇస్తంటే ఇవ్వాలి. రాజుల మాట అందుకే అంటారు రాజుల మాట. అయితే వాళ్ళు అంటున్నారు, ఏ మనుషుడు ఏ దానికి కానీ ఇతరుల వాళ్ళకి కానీ ఏం చేయకూడదంట, నమస్కారం చేయకూడదు, నీకు మాత్రమే చేయాలి. అక్కడప్పుడు రాజు వాళ్ళు అంటారు,
నీకు మాత్రమే నమస్కారం చేయాలి. ఏ మనుషులని కానీ, ఏ మనిషికి కానీ దేనికి కానీ చేయకూడదు. రాజ్యపు ప్రధానులను, సేనాధిపతులను, అధిపతులను, మంత్రులను, శాస్త్రాధిపతులను అందరూ కూడి రాజు ఒక ఖచ్చితమును స్థిరపరిచి దానిని శాసనముగా చాటించి చేయనట్లు యోచన చేసిరి. ఎట్లనగా 30 దినముల వరకు నీ యొద్ద తప్ప మరి ఏ దేవుని యొద్ద అయినను మానవుని యొద్ద అయినను ఎవడును ఏ మనవిని చేయకూడదు. ఎవడైనను చేసిన వాడు సింహపు గోల్లో పడద్రోయబడదని రాజు యొక్క ప్రకారము గల శాస్త్రమును ఒకటి పుట్టించి, ఒక శాస్త్రం పుట్టించారంటే ఏమంట, ఎవడైనా నమస్కారం చేసినా, ప్రార్థన చేసినా, ఇతర దేవతలకు మొక్కిన నెలవరు అని కనమండి సింహాలు గోకలయ్యాయి. సింహాలంటే ఎన్నో తెలియదు లోపల. మనం సింహాలంటే ఒకటో రెండు అనుకుంటాం. ముందు చూస్తే మనకు ఆశ్చర్యపడే విషయాలు ఎప్పుడు కూడా ఆలోచించైనా అట్లా. ఎందుకంటే సింహాలకి ఎప్పుడు వేస్తారు ఆహారం తెలియదు. మనిషి వెతుకుంటారు, చీల్చి చెందాలో. కానీ దానియేలుని చంపాల అని వాళ్ళ ఉద్దేశం. రాజుకు తెలియదు. రాజు మీరు అంతా ఓకే, మీరు అని సంతకం చేస్తే చాటిస్తారు. ఊర్లంతా అప్పుడు ఏం చేసేవాడు, చాటింపు వేసేవాడు. తప్పుడు కొట్టేది, చెప్పేది గల్లి గల్లిది. ఇదిగో రాజు ఆజ్ఞ ఇచ్చాడు. ఈ ఆజ్ఞ ప్రకారం 30 రోజుల వరకు ఎవరిని పూజించకూడదు, ఏ దేవుడికి మొక్కకూడదు. కానీ దానియేలు మొక్కకుండా ఉండలేడే. షద్రక్ మేషకు అబేద్నెగోలు కూడా నీవు చంపిన చంపు అగ్నిగుణములు వారే కానీ మేము మాత్రము మా దేవునికి తప్ప మరి దేనికి నమస్కారం చేయాలి అంత కట్టుబడి బాధ్యత కలిగి ఉన్నారు. అలాంటి వారు ఎలా ఉంటారు చెప్పండి. మరి ఆ స్థానంలో మనం ఉంటే, ఒకసారి మనల్ని ఆ స్థానంలో ఊహించుకుంటే భయపడతామా, ప్రార్థన చేస్తామా? అలాంటి పరిస్థితి ఇప్పుడు మనకు కూడా రావచ్చు. ఎంత తవ్వులేదు, ఎక్కడ చూసినా చర్చలు బాగలేదు, ఎక్కడ చూసినా సువార్తకి వెళ్తే కొట్టడం, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో విషయాలు. మనకు దగ్గరలో లేదా? మరి అలాంటి పరిస్థితి మనకు వస్తే మనం ఏం చేయాలి? అవసరమైతే సావడానికి సిద్ధపడాలి, కానీ దేవుని మాత్రమే వ్యతిరేకించకూడదు. ఎందుకంటే దేవుడు ఎప్పుడైనా ఎలా అయినా మనల్ని ఆడుకోగలడు. ఏం మనంటే చేస్తాం, ఇప్పుడు చంపినా చేస్తాం, చంపకపోయినా ఏదో ఒకరోజు చచ్చిపోతాం. ఈ రోజు వాళ్ళు మనల్ని చంపినా మనం చచ్చిపోతాం, చావకపోయినా బ్రతికి ఉన్నా దేవుడి గురించి. ఒకవేళ ఎప్పుడో ఒకప్పుడు చచ్చినప్పుడైనా దేని దగ్గర పోతాం, అప్పుడు లెక్క చెప్పుకోరు. చూడండి కింద మాట్లాడు. రాజు ఏం తెలియకుండా ఊపిచ్చేసాడు. तर महाराज ही द्वाही मंजूर करा, फरमानवर सही करा. म्हणजे मेंदी व फरमाशी पारसी यांच्या आधी न पालटणाऱ्या कायद्याच्या व्यवस्थेप्रमाणे हे पालटायचा नाही. ఏమంటున్నారు చూడండి. మాదీయుల యొక్కయు పారసీకుల యొక్కయు పద్ధతి ననుసరించి స్థిరము శాసనము ఉండునట్లు దాని మీద సంతకము చేసి మని చెప్పేది. కొన్ని దేశాల్లో అదే ప్రకారం మీరు కూడా సంతకం చేసి, ఒకసారి రాజు సంతకం చేసి ఎలాంటి వారినైనా తీసుకుపోయాల్సిందే. రాజు కోరుకున్న దానియేలైనా, రాజు ఎంతో ప్రేమించి పక్కన పెట్టుకున్న దానియేలైనా సరే, ఇంకోటైనా సరే రాజు శాసనం వెనక్కి తీసుకోవడానికి లేదు. ఒకవేళ రాజు లేదు నేను వెనక్కి తీసుకుంటానంటే నీ పదవి నుండి దిగిపోరానే నిన్ను కూడా చంపుతావు.
రాజు మాట రాజు. ఒకసారి రాజు మాట ఇచ్చాడంటే ఆ మాటకే కట్టుబడాలి, ఆ మాటకే లోబడాలి. చూడు तेव्हा दार्यावेशी राजाने फरमानवर द्वाहीवर सही केली. చూడండి ఏమంటున్నాడు. కాగా రాజోగు దర్భవేషు శాసన రాయించి సంతకం చేసెను. ఆయనకేం తెలియదు, కామంగా నాకు తప్ప ఇంకేం లేదు. అంత లోపల పొట్టు ఉందని ఆయనకే తెలుసు, వాళ్ళ ఆలోచనలు ఏముంది ఆయనకే తెలుసు. ఇదేమో బాగుంది కదా అని చెప్పేసి రాసి సంతకం పెట్టాడు. చూడండి ఇతర విషయం చూసి या फरमानवर सही झाली आहे असे दानिएलाने ऐकले. तेव्हा तो आपल्या घरी गेला. त्याच्या खोलीतल्या खिडक्या यरुशलेमेच्या दिशेकडे असून गुडघ्या होत्या. त्याने आपल्या नित्यक्रमाप्रमाणे दिवसातून 3दा गुडघे टेकून प्रार्थना केली व आपल्या देवाचे धन्यवाद केला. చూడండి ఎప్పుడైతే శాసనం ఒకే ఎందుకు చాటింపేశారు, ఎవరు కనపడింది? దానియేలు కనపడింది. ఎడబడ్డా, భయపడ్డా, బతిమాలుకున్నాడా? రాజా ఏంటి నాకు అవకాశం ఏంటి అన్నాడా? ఆయన మాట్లాడుతుంటున్నాడు. ఇది శాసనము సంతకము చేయబడి ఉన్నదని దానియేలు తెలుసుకొని అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారము దినమున ముమ్మారు మోకాల్లోని తన ఇంటి పైన కిటికీ యెరూషలేము తట్టున తెరవబడి ఉండుట తన దేవునికి ప్రార్థన చేయను, ఆయనను స్తుతించెను. రోజు ఎలాగది చేశాడు? యెరూషలేము తట్టు, వాళ్ళ ఊరు తట్టు కిటికీ తెరిచి మోకాళ్ళు. మనం ఎన్నిసార్లు మొక్కలేసి ప్రార్థన చేస్తాం? మోకాళ్ళు ప్రార్థన చేస్తున్నాడు. వాళ్ళు చంపుతారని తెలుసు, సింహపు గృహలో వేస్తారని తెలుసు, కానీ దేవుని మాత్రం స్తుతించడం మానలేదు. ఒకవేళ ఆ పరిస్థితులు మనముంటే మనం ఏం చేస్తామో మనం ఆలోచించాలి. మన గురించి మనం కూడా ఒకసారి దాని పక్కన పెట్టేయాలి. ఆ క్యారెక్టర్ మనం ఉంటే, ఇప్పుడు ఆ పరిస్థితి మనకు వస్తే అది మనం ఆలోచన చేయాల్సిన విషయం. ఎందుకంటే ఎప్పుడొకప్పుడు మనకు కూడా రావచ్చు. కానీ మనం నేర్చుకునేది ఏంటో తెలుసా? మన విశ్వాసము ఎంతవరకు స్థిరమై ఉన్నది. మన విశ్వాసాన్ని బట్టి దేవుని యొక్క ఆశీర్వాదం ఉంటుంది. మన విశ్వాసాన్ని బట్టి దేవుని యొక్క తీర్పు ఉంటుంది. మన విశ్వాసాన్ని బట్టి దేవుడిచ్చే నిర్ణయం ఉంటుంది. మనం కట్టుబడి ఉన్నాం అనుకోండి, దేవుడు ఎంత కఠినమైన పరిస్థితుల్లోనున్న అవసరమైతే సావచ్చిన ఏం చేస్తాం? దేవుడు అపొస్తలుడైన పౌలు గారు అన్నట్టు, నా మట్టుకైతే బ్రతుకుడు క్రీస్తు, చావైతే లాభం. బ్రతికితేనే క్రీస్తు గురించి బ్రతుకుతా, సస్తే నాకు లాభం. ఏం లాభం? సకల దేవుని దిగుతాం కదా. చూడండి ఇంకొక వచ్చిన చూసుకొని ముగిచ్చేసుకొని మిగతా వారికి చూసుకుంటే 11 నిమిషం. त्यावेळी ते मनुष्य जवळने आली. तो दानिएल आपल्या देवाच्या प्रार्थना व आराधना करीत असे आहे त्यास आढळून आले. తెలుసు ఏ సమయం ఆయన ప్రార్థన చేస్తాడని కూడా తెలుసు. ఎప్పుడు చేస్తాడో కనిపెట్టుకొని ఉన్నారు. పెట్టింది ఆయన గురించి కదా, పెట్టింది ఆయన్ని మోసం చేయాలని, పెట్టింది ఆయన్ని చంపాలని. ఎప్పుడైతే ప్రార్థన చేస్తాడో వాళ్ళకి తెలుసు. వెంటనే ఏం చేస్తారు వాళ్ళు? ఆ మనుషులు గుంపు కూడి వచ్చి దానియేలు తన దేవునికి ప్రార్థన చేయుచుండగా ఆయనను బతిమాలుకొను చూచి దేవుని ప్రార్థన చేసుకున్నాడు, దేవుని బతిమాలుకుంటున్నాడు. చూస్తారు అందరూ ఒక్కసారి వచ్చారు గుంపు. దానియేలు దగ్గరికి వచ్చి
దానియేలుని ముందేమైందో మనం ముందు వచ్చే వారం చూసుకున్నాండి. ఈ కొద్ది మాటలు దేవుడు మన హృదయంలో కలిపి చేసి ఆశీర్వదించి నడిపించిన కళ్ళు ముచ్చుకించిన ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు నా దివాన్ని మన ఫాదర్కు నమస్కారం. ఎదుగునైనా ఎన్నో విషయాలు నేర్చుకున్నాం. అనేక విషయాలు నేర్చుకుంటున్నప్పుడు మేము మా గురించి కూడా ఒకసారి ఆలోచన చేసుకోవాలి. అలాంటి పరిస్థితి మాకు వస్తే మా పరిస్థితి ఏంటి? మా విశ్వాసం ఎలాంటిది? ఖచ్చితంగా మా విశ్వాసం స్థిరంగా ఉండడానికి దానియేలు గారు ఎలాగైతే ధైర్యం కలిగి ఉన్నారో అలాంటి ధైర్యాన్ని జ్ఞానాన్ని మాకు దయచేయండి. అలాంటి కష్టాలు వచ్చినప్పుడు ఎదుర్కోవడానికి పిరికితనాన్ని కాకుండా పిరికాత్మ మాలో లేదు. మీరు ఇచ్చినటువంటి పరిశుద్ధాత్మ ఉంది కాబట్టి మేము బాధ్యత కలిగి ఉండడానికి సహాయం తెచ్చాము. మీ విషయంలో నా ప్రభావం మేము క్లారిటీ కలిగి ఈ లోకంలో జీవించినంత మట్టుకు మీ అందు విశ్వాస జీవితం కలిగి బాధ్యత కలిగి భయం కలిగి ఉండడానికి సహాయం తెచ్చాను. ఇదిగానైనా మరి విన్న మీ పిల్లలు నేను జ్ఞాపకం చేసుకుని విన్న మాటలు విడిచిపెట్టుకున్నట్టు మీ జ్ఞానం మీ ఆలోచన తెచ్చాను. చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవారు చక్కటి ఆరోగ్యాన్ని శక్తిని బలాన్ని ఈ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరి పేరుపైన దీవించి ఆశీర్వదించి కనిపిస్తారు. యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో అడిగి విడిపించిన ప్రభు తండ్రి. Thank you.